నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మిశేషి ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ క్యాంటీన్లను పునఃప్రారంభించారు. నామమాత్రపు ధరలకే ఇక్కడ ఆహారాన్ని అందిస్తున్నారు. దీంతో పేదలు, కార్మికులు, విద్యార్థులు ఈ క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్నా క్యాంటీన్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ఇంకొన్ని పెడుతున్నాం. అన్నీ కలిపి 300 ఉంటాయి. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఎక్కడైతే పెద్ద ఎత్తున చేయడం లేదు. మీరే ఈ ఎన్విరాన్మెంట్ చూశారు. ఒక హైజీనిక్ కండిషన్స్లో, ఒక మంచి వాతావరణంలో పేదవాళ్ళకి దూరంగా భోజనం పెట్టాలని శ్రీకారం చుట్టాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా బయట వచ్చి పనిచేసినప్పుడు నాణ్యమైన ఫుడ్ కానీ, అదే వారికి పక్కన ఒక న్యూట్రిషియస్ ఫుడ్ కానీ దొరుకుతుంది. దీనివల్ల వాళ్ళకి కొంత ఆదాయంలో వెసులుబాటు వస్తుంది. ఇళ్ళల్లో కూడా పనిచేసే కష్టం కూడా తగ్గుతుంది. ఇది రాను రాను ఒక మంచి కార్యక్రమం కింద తయారవుతుంది. అదే సమయంలో దీనికి అన్నదాతలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎవరైనా సరే పేదవాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటే ఒక ఇంపార్టెంట్ అకేషన్లో వాళ్ళ ఇంట్లో ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక సుఖం వచ్చినప్పుడు కానీ, ఒక ఆనంద సమయంలో కానీ, ఆ సెంటర్లో ఉండే అందరికి కానీ, లేకపోతే జిల్లాలో ఉండే అందరికి కానీ, లేకపోతే రాష్ట్రం అంతా కానీ ఒక పూట లేకపోతే ఒక రోజు వాళ్ళకు నచ్చినట్టు విధంగా వాళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ టీవీలు కూడా పెట్టి వాళ్ళు నేరుగా మాట్లాడే ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. దానివల్ల కూడా గుర్తుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ఇంకొన్ని పెడుతున్నాం. అన్నీ కలిపి 300 ఉంటాయి. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఎక్కడైతే పెద్ద ఎత్తున చేయడం లేదు. మీరే ఈ ఎన్విరాన్మెంట్ చూశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ క్యాంటీన్లను ప్రారంభించారు. నామమాత్రపు ధరలకే ఇక్కడ ఆహారాన్ని అందిస్తున్నారు. దీంతో పేదలు, కార్మికులు, విద్యార్థులు ఈ క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్నా క్యాంటీన్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. అన్నా క్యాంటీన్లపై ఏపీ ప్రజల స్పందన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనతో పాటు జూమ్ లైవ్ లో మాట్లాడడానికి టీడీపీ నాయకులు అందుబాటులో ఉన్నారు. మాలకొండే గారు బీజేపీ నాయకుడు అందుబాటులో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. ఏపీలో అన్నా క్యాంటీన్లపై ఏపీ ప్రజలు స్పందన ఏంటి సార్? అంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో కూడా అన్నా క్యాంటీన్లన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఓపెన్ అయ్యాయి. మరి అన్నా క్యాంటీన్లపై మీ స్పందన ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం అంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో పేదలు ఎవరైతే ఉన్నారో, రిక్షా కార్మికులు ఎవరైతే ఉన్నారో, రోజువారీ కూలి పని చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిటీలకి వచ్చి బయట పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తినలేనటువంటి వారందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్లు కొంతవరకు బాగానే ఉపయోగపడేటువంటి విషయం. పేద, బడుగు, బలహీన వర్గాలు అక్కడికి వచ్చి లైన్లో ఉండి ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, లేదా సాయంత్రం భోజనం కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఇది కొంతవరకు పేదవాళ్ళకు ఉపయోగపడుతుందనే మనం అనుకున్నాం. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత పేదవాళ్ళకు పెట్టేటటువంటి భోజనం విషయంలో టిఫిన్ విషయంలో మరి వారికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు.
అంటే పేదవారి మీద కోపమా, పేదవారికి భోజనం పెట్టడం పట్ల కోపమా, లేకపోతే అక్కడ అన్నా క్యాంటీన్ అనే పేరుతోటి పాత ప్రభుత్వం గుర్తొస్తుందనే ఆలోచనతోటి వారు తీసుకున్న నిర్ణయాలు మొత్తం క్యాంటీన్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఆ విధంగా అప్పటి వరకు అక్కడ భోజనం చేసి టిఫిన్ చేసి వారి యొక్క పనుల్ని సక్రమంగా నిర్వహించుకునేటటువంటి పేదవారికి గత 5 సంవత్సరాల్లో ఈ భోజనం దూరం అయినటువంటి విషయం మన అందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, సాయంత్రం భోజనం కానివ్వండి పేదవాళ్ళకి అందుబాటులో తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం, స్వాగతిస్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ పేదవారి దగ్గర 5 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నప్పటికీ 3 పూట్ల కలిపి 15 రూపాయలు తీసుకుంటున్నారు. 15 రూపాయలు తీసుకుంటుంటే అక్కడ ఆ ప్రభుత్వం దానికి పెట్టేటటువంటి ఖర్చు దాదాపుగా 90 రూపాయలు, 3 పూట్ల కలిపి 90 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి గవర్నమెంట్ కి. అయితే 15 రూపాయలు పోతే మిగిలినటువంటి డబ్బులు ప్రభుత్వం భరాయిస్తుంది. ఆ ప్రభుత్వం భరాయిస్తుందా, లేకపోతే స్వచ్ఛంద సంస్థల నుంచి రిక్వెస్ట్ చేస్తుందా, లేకపోతే దాతలు ముందుకు వచ్చి ఇది మేము భరాయిస్తున్నామా అని చెప్పి ముందుకు వస్తున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లో కూడా పేదవారికి పేదవారికి కావాల్సినటువంటి టిఫిన్ కానీ భోజనం కానీ దొరుకుతున్నటువంటి సందర్భంగా ఇది సంతోషకరంగా భావిస్తున్నాం. కానీ ఇందులో మొత్తం కాంట్రాక్టు అంటే ఎక్కడక్కడ భోజనం తయారు చేయకోకుండా ఒక సంస్థకి ఇచ్చి ఆ సంస్థ హెడ్ క్వార్టర్ లో భోజనాలు తయారు చేసుకొని ఆ యొక్క సంస్థ వెహికల్ ద్వారా ఏ రోజు ఎవరికి ఎంత కావాలి అనే దాని మీద ఆ ప్రాంతంలో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది అక్కడ భోజనం చేసినటువంటి వారు కూడా చెప్పారు కొంత క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పి. ఆ విధంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క పథకానికి మనం అందరం కూడా ఇంకా ఎక్కువగా ప్రచారం చేయడం కానీ, లేకపోతే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, ఇంకా ఎక్కువ మంది పేదలకు పెట్టేటటువంటి యొక్క స్కీమ్ ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం పనిచేస్తే పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయంలో నేనైతే ఈ యొక్క పథకానికి స్వాగతిస్తున్నాను మేడం గారు. మరోవైపు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను అశ్రద్ధ చేసింది, మూసివేశాయి. అలాగే పేదల ఆకలిని గత ప్రభుత్వం గుర్తించలేదు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడింది అప్పుడున్న ప్రభుత్వం. మరి మీరేమంటారు? అంటే అక్కడ అన్నా క్యాంటీన్ అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుందని భయపడ్డారో తెలీదు, లేదా పేదవాళ్ళ యొక్క ఆకలి తీరినట్లయితే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దగ్గరికి రారు, వారికి ఉండేటటువంటి సమస్యలు ఆకలి బాధలు తీరేటటువంటి విధంగా ఉన్నాయా, లేకపోతే పూర్తిగా 3 పూట్ల భోజనం టిఫిన్ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన వారికి మరొక మంచి ఆలోచన చేయకోకుండా ఉన్నదాన్ని తొలగించే విధంగా చేసి పేద ప్రజలకి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ ప్రభుత్వం పూర్తిగా విడిచిపెట్టుకుపోవడానికి కారణం ప్రజా వ్యతిరేక నిర్ణయాలని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం మేడం గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే మనకి కడప నుంచి హరిప్రసాద్ గారు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లైవ్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తోంది. మరి మీరేమంటారు సార్? ఛానల్లో ఉండే లీడర్స్ కు ప్రజలకు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం ఏ విధంగా పేద ప్రజలు కడుపు కొట్టిందో మనం అందరం కూడా తెలుసు. ఇది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందరినీ కూడా ఆదుకోవాలి, 3 పూట్ల అన్నం పెట్టాలి. చాలా మంది పాదరక్షకులు కూడా అంటే ఇంటింటికి పోయి అన్నం అడిగే వాళ్ళు కూడా దీంట్లో తినొచ్చు అనే ఉద్దేశంతో నాణ్యమైన భోజనం 15 రూపాయలకే పెట్టడం జరిగిందమ్మా, మనం అందరం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పేద ప్రజలంటే అతనికి ఇష్టం లేదు, పేద ప్రజలు అన్నం తినకూడదు, వాళ్ళు అన్నం తినే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో అది క్యాన్సిల్ చేసి కడపలో అయితే దుర్మార్గంగా వాళ్ళ అప్పుడున్న డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు ఆ బిల్డింగే పగలగొట్టి ఎంతో 30 లక్షల రూపాయలు బిల్డింగ్ ఆదనం
మేము ధర్నాలు కూడా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి బిల్డింగ్ పాల్గొట్టి పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు ఆయన సొంతానికి. కాబట్టి ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. మనం చూస్తున్నామా, దేశంలో ఎక్కడ కూడా పక్కన రాష్ట్రం తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని చెప్పి ఆ దినం జయలలిత గారు పెడితే దాన్ని ప్రభుత్వం మారినా కూడా అమ్మా క్యాంటీన్ కంటిన్యూ చేస్తున్న లీడర్స్ కూడా ఉన్నారు. ఈ దుర్మార్గపు సీఎం గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం పెట్టాడు. పేద ప్రజలు 3 పూట్ల తినకూడదు అనే ఉద్దేశంతోనే దుర్మార్గంతోనే అవి క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే గౌరవనీయులు ఆ దినం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరుస్తానని చెప్పి ఇప్పుడు అన్నా క్యాంటీన్ తెచ్చారు. కనీసం కడపలోనే 3 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అయితే దాదాపు 3000 మంది పేద ప్రజలు, అదే విధంగా స్టూడెంట్స్, అదే విధంగా చాలా మంది ఎంప్లాయీస్ అందరూ కూడా నాణ్యమైన భోజనం ఇంట్లో కన్నా బాగుంటుంది, 15 రూపాయలకి వస్తుందనే ఉద్దేశంతో అందరూ కూడా భోజనం చేస్తున్నారు. ఎందుకంటే పేదవారి కడుపు నింపుతున్న ప్రభుత్వం తెలుగుదేశమ్మ, కాబట్టి అందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ దినం అన్నా క్యాంటీన్లు పెట్టి చంద్రబాబు నాయుడు మరొక దేవుడు అయ్యాడు మాకు అని చెప్పి ప్రతి పేదవాడు కూడా ఈ దినం హర్షిస్తున్నారమ్మా. కాబట్టి అన్నా క్యాంటీన్లు అనేది నిజంగా ఎవరు కూడా ఊహించరు. మరలా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ప్రజలను ఆదుకుంటున్నాడు. చాలా మంది లేబర్ అయితే అన్నం కూడా లేక అల్లాడేవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఈ దినం 15 రూపాయలకి 3 పూట్ల కూడా భోజనం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు అని చెప్పి తెలియదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెక్స్ట్ సత్య కాకర్ల గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ సత్య గారు నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నమస్తే మేడం. సార్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. అలాగే పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే పేదలకి కావచ్చు, చాలా మందికి కూడా విద్యార్థులకు కావచ్చు ఈ క్యాంటీన్లు అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్? ముందుగా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పేదవాడు పిడికిలి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను, లక్ష్యాలను పేద బడుగు బలహీన వర్గాల కోసమేనని ఆయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పేద బడుగు బలహీన వర్గాలకి కిలో బియ్యం 2 రూపాయలకి అందించారో ఆయన ఆశయాలను మళ్ళీ బతికించాలని మరి ప్రస్తుత ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018లోనే మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. ఒక్కజాంతంటూ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి ఎవరికైతే కేవలం 5 రూపాయలకే మరి రోజంతా కష్టపడి కూలీ నాలీ చేసుకుని ఒక 100 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకుని మరి 2018 ఆ సమయంలో ఒక 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేవారు. మరి ఒక్కజాంతంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పూర్తిగా అన్నా క్యాంటీన్ పై మరి దాడులు చేసి అన్నా క్యాంటీన్ అనే పథకాన్ని రద్దు చేసి మరి పేద బడుగు బలహీన వర్గాల ఆకలి పొట్టలపై తనటం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి. మనం ఏదైనా ఒక పథకాన్ని, ఇది ప్రజా సంక్షేమ పథకాలని మనం అమలు చేసేటప్పుడు మరి మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అది ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ఆలోచించి పెట్టిన పథకం అయితే అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనం కంటిన్యూ చేయవలసిన అవసరం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన స్వలాభాల కోసం ఆలోచిస్తూ ఎంతసేపు కూడా తన బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వైసీపీ హయాంలో ఏ పథకం ఉన్నా కానీ ఎలాగంటే జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న ఆనిముత్యాలంటూ ఎంతసేపు ఆయన ప్రమోట్ చేసుకోవటమే తప్ప మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళ పేర్లని కానీ, వాళ్ళ యొక్క భావాలని కానీ, వాళ్ళ యొక్క ఆశయాలని కానీ ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశం ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. కేవలం
ఎంతసేపు కూడా ఆయన పేరు ఆయన భజన చేసుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆయన చేసిందంటూ ఏమీ లేదు. ఈరోజు మళ్ళీ 2024లో మా ప్రభుత్వం, మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 15న మళ్ళీ కూడా అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించి రాష్ట్రమంతా కూడా ఆ రోజునే 183 అన్నా క్యాంటీన్ను మొదటి విడతగా ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ఎక్కడికక్కడ మా నాయకులు కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఆకలి పస్తులు ఉండకూడదని మరి వాళ్ళ సొంత నిధులతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి మళ్ళీ ప్రజల మనసులను గెలుచుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో ఉన్నతంగా ఆలోచించి మరి ఎక్కడా కూడా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా మహనీయులు పేర్లు పెట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లు కావచ్చు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కావచ్చు, అదే విధంగా అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు కావచ్చు. మరి ఇవన్నీ కూడా మహనీయులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ చరిత్రల్ని భావి తరాల భవిష్యత్తుకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఆ మహనీయుల పేర్లు పెట్టడం జరిగింది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఎంతసేపు స్కూల్ బ్యాగులు ఇచ్చినా, లేకపోతే స్కూల్లో మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెట్టినా, ఇవన్నీ కూడా అతను సొంత ఎజెండాతో ముందుకు సాగడం జరిగింది. మరి ఇలాంటి నియంతృత్వ పరిపాలన చూసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకే ఆయన్ని పరిమితం చేయడం జరిగింది. ఈ రోజు మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం మరి ఎంత దిగ్విజయంగా ముందుకు సాగుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ రోజు మరి తూర్పుగోదావరి జిల్లా డొక్కా సీతమ్మ గారిని ఆమె చేసినటువంటి మరి పూర్వకాలంలో ఆవిడ ఎంతో మందికి ఆ దారిని పోతూ ఉన్న బాటసార్లకి ఎంతో మందికి ఆకలి వస్తే అమ్మ ఆకలిస్తుందంటే ఆవిడ భోజనం పెట్టిన రాత్రనగా పగలనగా భోజనం పెట్టి మరి ఆకలి తీర్చిన పరిస్థితి. మరి అలాంటి మహనీయురాలి పేరుని ఈ రోజు మధ్యాహ్నం భోజన పథకంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని పెట్టి మరి ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు భోజనం పెట్టడం జరుగుతుంది. సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీకాకుళం నుంచి టీడీపీ నేత శ్రీకాంత్ గారు మనకి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు అనేవి క్లోజ్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు కూడా ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. తక్కువ ధరలకే, అంటే 5 రూపాయలకే ఈ భోజనం అనేది చాలా మంచి ఆలోచన. చాలామంది కూడా తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు, అటు పేదవాళ్ళు కానీ ఇటు విద్యార్థులు కానీ. అన్నా క్యాంటీన్లపై ఏపీ ప్రజలు స్పందన ఏంటి సార్, మీరు ఏమంటారు? నడుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు ప్రజలు చాలా ఆదరిస్తున్నారమ్మా. ప్రధానంగా పేదల ఆకలి తీర్చే ఈ అన్నా క్యాంటీన్లు ప్రజల మధ్యన ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పేదలకు వస్తున్నటువంటి ఎటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏ ప్రభుత్వం ఆపే పరిస్థితి ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే 2019 నుండి 24 మధ్యన ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేయడం చాలా బాధపడ్డారు. పేదలైతేనేమి, కార్మికులైతేనేమి, రోజువారు దాని మీద ఆధారపడి అన్నా క్యాంటీన్ మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధపడినటువంటి తరుణం. అదే ఆ వెంటనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అవకాశంగా భావించి సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైనటువంటి ప్రధాన హామీ అనేటువంటి ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని అన్నా క్యాంటీన్లు ప్రారంభించారమ్మా. ప్రతిరోజు కూడా అక్కడ మేము అప్పుడప్పుడు వెళ్తూ పరిశీలన చేస్తుంటాం. నాణ్యమైనటువంటి ఫుడ్, ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా కేవలం 5 రూపాయలకే పేదలకు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా దిగ్విజయంగా నడుస్తుండాలి. ఎటువంటి పరిస్థితుల్లో
అధికారాలు మారినా ఈ పథకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదమ్మా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్ అని పెట్టినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉండేటట్టు ఏ రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరైనా దీన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ పెరిగినప్పటికీ కూడా పేదలకు ఆకలి తీర్చే ప్రయత్నం తాపత్రయంతో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారమ్మా. చక్కనైనటువంటి అభిప్రాయాలు ప్రజలు వెళ్ళగక్కారు. ఇది పేదలకు అందుబాటులో ఉందని చాలా మంది ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారమ్మా. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా మా ప్రాంతాల్లో కూడా పలాసలో కూడా అన్నా క్యాంటీన్ చక్కగా వెళ్తుంది. ఇక్కడ దాతలు కూడా చాలా మంది మధ్యలో వస్తూ వాళ్ళు కూడా విరాళాలు ఇస్తూ వివాహాల వేడుకల్లోనూ అలాగే బర్త్డేస్ ఫంక్షన్ లో కూడా పేదలకు వాళ్ళు కూడా చేయూతనిస్తున్నటువంటి సందర్భాలు పలాస అన్నా క్యాంటీన్ లో ఉన్నాయమ్మా. చక్కనైనటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనసారా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నానమ్మా. గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ తల్లి. చెప్పండి. అన్న ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే మనకి భోజనం అందిస్తోంది. అలాగే ఈ అన్నా క్యాంటీన్ కు కొంతమంది మద్యం సేవించి మద్యం మత్తులో వస్తున్నారు. మరి దీనిపై చాలా మంది దృష్టి సారించాలి అని అంటున్నారు. మరి మీరేమంటారు సార్? తల్లి లేదమ్మా, అక్కడ ఆల్రెడీ ఒక సిబ్బంది నియమించారు. అలాగే అవి మున్సిపాలిటీల్లో ఉంటే మున్సిపాలిటీ కమిషనర్స్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మద్యం సేవించే వాళ్ళంటే ఎవరో అంటే పూర్తిగా రారు అని నేను చెప్పను. ఒకరిద్దరు ఉన్నప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి క్యూ లైన్ లో పెడుతూ వాళ్ళకి కూడా వాళ్ళు 5 రూపాయలు టోకెన్ తీసుకుంటే వాళ్ళకి భోజనం ఇచ్చి పక్కన కూర్చోబెట్టే పరిస్థితి లేదు. అంత చండాలంగా అంత వ్యవహారం అయితే ఎక్కడా లేదమ్మా. పేదలు ప్రత్యేకించి క్యాంటీన్ ని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు పేదలమ్మా. అలాగే కార్మికులు, రోజువారి కార్మికులమ్మ, విద్యార్థులమ్మ ఎక్కువగా వస్తున్నారు. ఈ మద్యం సేవించే వాళ్ళంటే అప్పుడప్పుడు ఉంటే కనబడొచ్చు, లేదని నన్ను కానీ కనబడొచ్చు, కానీ ఆ పూర్తి స్థాయిలో లేదమ్మా. ఖచ్చితంగా ఇది పేదలకు అందుతుంది. మంచి కార్యక్రమం, ఆకలి తీర్చే కార్యక్రమం అని నా భావనమ్మా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మనకి నంద్యాల నుంచి టీడీపీ నాయకులు అష్రఫ్ అలీ గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అష్రఫ్ అలీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9. సార్, ఏపీలో అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ క్యాంటీన్లను పునఃప్రారంభించారు. మరి దీనికి మంచి స్పందనే వస్తుంది. మరి మీరేమంటారు సార్? మంచి స్పందన వస్తుందమ్మా. పేదవాళ్లకు 5 రూపాయలకు అన్నం పెట్టాలంటే మామూలు విషయం కాదు. మన క్రితం ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బృహత్తరమైన స్కీమ్ ను మనకు అమలు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ఏంటంటే మా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో లేబర్ ఏరియా ఎక్కువ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నా క్యాంటీన్. కేవలం 5 రూపాయలకు ఇడ్లీ, వడ, మీకు పూరి, ఉప్మా, పొంగలి పెడుతున్నారంటే ఎంత నాణ్యమైన టిఫిన్ పెడుతున్నారంటే ఎంత మంచిదమ్మా. అదే ప్రకారంగా మధ్యాహ్నం కూడా 5 రూపాయలకు మంచి భోజనం వసతి, సాంబారు, అన్నము, పెరుగు, చట్నీ, పప్పుతో కూడిన నాణ్యమైన అన్నం పెడుతున్నారంటే ఎంత చెప్పుకోదగ్గ విషయం, ఇది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్లోనూ రద్దు చేసినారు. చరిత్రహీనుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదైనా అమలు చేస్తున్నారంటే దానికి ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం లక్ష్యం ఉంది కాబట్టి ఆయన ఏది లేదు వర్గభేదాలు కేవలం ఆయన కోసమే, స్వార్థం కోసం రాజకీయం చేసిన చరిత్రహీనుడు ఆయన. అందుకని మన ముఖ్యమంత్రి గారైతే మన నియోజకవర్గంలో మన ప్రియతమ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ గారు ఇక్కడ మన అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా కావాలా. ఇక్కడ 2-3 మండలాలకు లింకప్ ఉంది. ఆత్మకూరు పట్టణం అని, కొత్తపల్లి మండలము, పామలపాడు మండలము, ఇక్కడ వెల్గొండ మండలం కూడా ఇక్కడ మనకు లింక్ ఉంది. కాబట్టి చాలా వరకు పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది అంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కూలి వాళ్ళు కానీ, లేబర్ కానీ, రైతు కూలీలు కానీ, రైతులు కానీ షాపులకు వచ్చి మందు తీసుకోవాలంటే టైం అయిందంటే 5 రూపాయలు ఇచ్చి నాణ్యమైన భోజనం చేసి వాళ్ళు భోజనం చేసి లక్షణంగా వాళ్ళ ఎరువులు తీసుకుని పోయే అలవాటు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం అంటే చాలా దుర్మార్గమైన పనులు చేసినారు, నిందాలు చేస్తున్నారు. అతను కావాలని ఆయన కోసమే ఆయన పోరాడినాడు. కాబట్టి అది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం పెట్టినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు ప్రత్యేక చర్య తీసుకొని
మేము కూడా ఒకటే కోరుతున్నాము. ఇక్కడ వెలుగోడు మండలంలో కూడా ఇంకో అన్న క్యాంటీన్ కూడా పెడితే బాగుంటది మా లేబర్ కానీ మేము కూడా ఆశిస్తూ మా ఎమ్మెల్యేకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే సీఎం గారి దృష్టికి ఆయన తీసుకోవడం కూడా జరుగుతుందని మనల్ని మేము మాట్లాడినాము. అదే ప్రకారంగా ప్రతి ఒక్క లేబర్ అడుపు తిరువలు కూడా 5 రూపాయలు ముసలైతే కూడా కేవలం మంచి భోజనం చేసి పుష్కలంగా పొందుకునే రకం ఉంది. కాబట్టి ఈ మంచి అవకాశం పెట్టినందుకు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న గారికి, కూటమి ప్రభుత్వం మొత్తానికి అదే మన అన్న క్యాంటీన్లను యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. 5 రూపాయల భోజనం కాబట్టి పేదలి కడుపు ఆకలి తీర్చే ఒక వినూత్న కార్యక్రమం అనే చెప్పాలి, ఒక మంచి కార్యక్రమం అని చెప్పాలి. కొంతమంది మనం చూస్తున్నాము, కొంతమందికి ప్లేస్ ఉంటుంది లోపల, బయటకు వచ్చి చాలా మంది తింటున్నారు. మరి అటువంటి వాళ్ళకి స్పందన ఏంటి సార్? అట్లా ఏం లేదమ్మా, అందరూ లోపలే తింటున్నారు. బాగా కామన్ హాల్ ఉంది. ప్రత్యేకంగా బయట ఎవరు తినడం లేదు. వేరే తాగుబోతులు కానీ ఏదైనా కానీ మద్యం సేవించి మా అన్న క్యాంటీన్ లో రావడం లేదు ఎవరు. మేము ప్రతిరోజు కూడా మేము తనిఖీ చేస్తున్నాం. మన మంచి నాణ్యమైన భోజనం ఉంది, నాణ్యమైన మినరల్ ఫిల్టర్ వాటర్ కూడా ఉంది. దానికి ఇబ్బంది లేదు. సరే, అలాగే అన్న క్యాంటీన్లు వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ అన్న క్యాంటీన్లు సరిపోవట్లేదు, ఇంకా పెంచితే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. మరి మీరేమంటారు సార్? పెంచే ఆలోచనలో ఉందంటారా ప్రభుత్వం? పెంచే ఆలోచనలో ఉంది అని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మండలానికి ఒకటి కూడా ఇంకొకటి పెంచుతాం, మండలంలో అన్న క్యాంటీన్ పెడతాం చెప్తున్నాం. చాలా సంతోషకరమైన మేము కూడా ఆశిస్తున్నాం. పెంచితే ముఖ్యమంత్రి గారు చాలా రుణపడి ఉంటారు పేద ప్రజలు. అది కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తోంది. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఇక ఇదే అంశం గురించి మనతో పాటు చర్చించడానికి గుంటూరు నుంచి టీడీపీ నాయకులు పొదిలి వాసు గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వాసు గారు నమస్తే అండి. వాసు గారు వినిపిస్తుందా? నమస్తే మేడం. నమస్తే మేడం. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అండి. అందరికి ప్యానెల్ లో ఉన్న వారికి కూడా నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుందని చెప్పాలి. అటు పేదల ఆకలి తీరుస్తోంది, ఇటు కొంతమంది విద్యార్థుల ఆకలి తీరుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కేవలం 5 రూపాయలకే అందరి ఆకలిని తీరుస్తోంది. ఈ కార్యక్రమం అనేది చాలా వినూత్నమైన కార్యక్రమం, మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. మరి మీ స్పందన ఏంటి సార్? మీరేమంటారు? క్యాంటీన్ అనేది 204 అన్నా క్యాంటీన్లు పెట్టారు కూటమి ప్రభుత్వం. అందరికీ సరైన 5 రూపాయలకే మంచి నాణ్యమైన భోజనం అందించాలని 2014లో మన గవర్నమెంట్ ఆనాడు వచ్చినప్పుడు బాబు గారు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఏదైతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నామో వాటినంటిని మూసేసి ప్రజలకి అపారమైన నష్టం వాటిల్లో చేశాడు ఆనాడు సైకో జగన్మోహన్ రెడ్డి. కానీ ఈనాడు ఈ రోజు అన్నా క్యాంటీన్ సుమారు 90 రూపాయలు ఖర్చు అవుతుంది మేడం. ఏది 15 రూపాయలకే మనము ఈ రోజు భోజనం కానీ టిఫిన్ కానీ మనం పెడుతున్నాం. అంటే కూటమి ప్రభుత్వం 90 రూపాయలు అయ్యే ఖర్చుని 15 రూపాయలకి పెట్టి అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చి ఎక్కడి నుంచో చారిటీ నుంచి కానీ ఎక్కడి నుంచో వసూలు చేసి 75 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం, కూటమి ప్రభుత్వం మాట ప్రకారం 90 రూపాయల భోజనాన్ని కేవలం 15 రూపాయలకే వాళ్ళకి అందజేస్తున్నాం. పొద్దున్నే 7:30కి స్టార్ట్ అవుతుంది టిఫిన్, 9:30 వరకు పెడతాం. మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి 2:30 దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కూడా అదేగా ఉంటుంది. అంటే ఒక పేదవాడు కష్టపడి పని చేసి 100 రూపాయలు 200 500 సంపాదించుకుంటే ఇప్పుడు మనకు అర్బన్ లో రాడ్డు వెల్లింకో ఏదో దానికి వచ్చి వాళ్ళు భోజనం కేవలం 15 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేయకపోయినా 2 పూట్ల 10 రూపాయలకి కడుపు నిండా తిని వారికి చేస్తున్న కూటమి ప్రభుత్వంకి మేము ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఇది ఆపారో అప్పుడు ఎవరు కూడా దీని గురించి మాట్లాడాల. ఇన్ని లక్షల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా మనము వారికి భోజన సదుపాయం అందజేస్తున్నాం మేడం. వాసు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం.
సార్ నాదో క్వశ్చన్ అండి. ఇక్కడ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లపై కొన్ని చోట్ల కాదు కానీ అక్కడక్కడ పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని అంటున్నారు కొంతమంది. నాకున్న సమాచారం అయితే మరి మీరేమంటారు సార్? 204 అన్నా క్యాంటీన్ ఇప్పుడు మనం ఒక్కసారి భోజనం పెడితేనే ఏది ఒక పెళ్లి భోజనం మనమే పెట్టుకుంటేనే ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఇది ఏమి చేయనోడు ఏదో ఒకటి మాట్లాడాలని మాటలే గాని 204 అన్నా క్యాంటీన్ రన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడో చిన్నది ఎన్ని లోటుపాట్లు సరి చేసుకొని ఇన్ని లక్షల మందికి మనం భోజనం పెడుతుంటే అది పెద్ద క్రైటీరియా కాదు మేడం. చిన్న చిన్న లోపాలు అన్నిటి దగ్గర ఎంతో కొంత చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అవన్నీ సరి చేసుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు నేనేమంటున్నాను, మీకు వచ్చిన సమాచారం అంటున్నారు మేడం. మీరు ఒక 10 అన్నా క్యాంటీన్ సెలెక్ట్ చేసుకోండి. 204 ఉన్నాయి, 10 సెలెక్ట్ చేసుకొని ఈ వైసీ పేటిఎం బ్యాచ్ కూడా చెప్తున్నాం. ఎవరైతే దీని గురించి వేరువేరుగా మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాం. వాళ్ళకున్న పరిధిలో 10 అన్నా క్యాంటీన్లు తీసుకొని అక్కడికి వెళ్ళి ఇవి ఉంది ఇది సరి చేసుకోండి అని చెప్తే లోకల్లో ఉన్న కమిషనర్ ఉంటారు, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, అలానే కలెక్టర్ గారు కూడా ఉంటారు ఈ పర్యవేక్షణలో. వీళ్ళందరికీ అక్కడ ఉన్న కంప్లైంట్ చెప్పి సరి చేయడంలో తప్పులేదు. కానీ ఏమీ లేని కాడ కూడా ఇది ఒక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అన్నా క్యాంటీన్ వల్ల ఇన్ని లక్షలు. జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే మేడం, పేద ప్రజలని ఎస్సీ ఎస్టీ మైనార్టీలని చెప్తూ వాళ్ళకి ఉన్న మేడం చెప్పండి వినిపిస్తుంది. వాళ్ళకి నోటికాడ కూడును లాక్కోవటమే జగన్మోహన్ రెడ్డి చేసే పని మేడం. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. లోపాలు సరి చేసుకొని ముందుకెళ్తున్నాం. సుమారు 14 నెలలైంది మేడం. మీరు దాదాపుగా ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్లు 204 ఉన్నాయి అని అన్నారు. మరి ప్రతి చోట కూడా అన్నా క్యాంటీన్లు సరిగ్గా ఫుడ్ అందిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో క్యూఆర్ కోడ్ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మేము అదే చెప్తున్నాం, 204 అన్నా క్యాంటీన్ని ఇంకా పెంచబోతున్నాం కూటమి ప్రభుత్వం. ఈ 204 పోయిన వాళ్ళందరికీ అట్లీస్ట్ ఇప్పుడు ఈ రోజు 500 మందికి అనుకున్నాం మేడం, 600 మంది వచ్చారు. తెల్లారి వాళ్ళకి 600 మందికి రెడీ చేసి పంపిస్తున్నాం. ఇక్కడ డిమాండ్ ప్రకారం వెళ్తుంది మేడం. ఇప్పుడు రోజుకి 100 మంది తినే కాడ ఒకేసారి 150 మంది వస్తే ఎవరికైనా ఇబ్బంది. దాన్ని అన్ని సరి చేసుకుంటూ అందరికీ వచ్చిన వారందరికీ వారికి టోకెన్ తీసుకొని క్యూఆర్ కోడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే టోకెన్ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా భోజనం అందుబాటులోకి అన్నా క్యాంటీన్ పెడుతున్నారు మేడం. ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలే వాళ్ళు మాట్లాడేది, ఇవి నిజాలు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి టోకెన్ తీసుకున్న వారందరికి కూడా భోజన సదుపాయం కానీ టిఫిన్ సదుపాయం కానీ ఉంది. ఇవన్నీ కూడా ఉత్తమాటలు మేడం. సో వాసు గారు, మరి చాలా మందికి అన్నా క్యాంటీన్లో కొంతమందికి ప్లేస్ సరిపోవట్లేదు, బయటకు వచ్చి నిల్చుని ఫుడ్ తింటున్నారు. మరి ఇంకొంచెం అన్నా క్యాంటీన్లను పెంచితే బాగుంటుంది అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరి పెంచే ఆలోచనలో ఉందా మరి ప్రభుత్వం? మేడం ఇప్పుడు అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చే వాళ్ళు మాకు కుర్చీ ఉండాలి, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను మేడం. వీళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నారు చూడండి మేడం, అసలు అన్నా క్యాంటీన్లు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డిని ఎవరు మాట్లాడట్లా. ఇక్కడ మీరు పెంచాలి అంటే పెంచాలి, అక్కడ ఉన్న డిమాండ్ ప్రకారం అక్కడ ఎంతమంది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సరిగైన గౌరవం ఉండాలని మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వారికి ఎక్కడో కూర్చొని తినమని అలాంటి మాటలు కాదు మేడం. వచ్చిన వారికి వారు ఒక మన అతిథిగా భావించి కూటమి ప్రభుత్వం వచ్చిన వారికి సరైన రీతిలో వాళ్ళకి భోజన సదుపాయం కల్పిస్తుంది మేడం. ఎక్కడన్నా ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలన్నా ఎక్కువ చేయాలన్నా సరే అక్కడ ఉన్న పరిస్థితులు అనుగుణంగానే ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. వారిని ఒక అతిథిగా భావించే మేము అన్నా క్యాంటీన్ పెట్టాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు మీద. అది అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు కూడా సమానంగా వాటికి న్యాయం చేస్తున్నారు. అతిథిగా భావించి వారికి మంచిగా సౌకర్యం మాత్రం అన్నా క్యాంటీన్లో జరుగుతాయి మేడం. అలాగే ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి కొంతమంది ఆకలి తీర్చడానికి చాలా మంది దాతలు కూడా వస్తున్నారు అని అంటున్నారు. మరి మీరేమంటారు, అది నిజమే అంటారా? మేడం చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే చాలు మేడం. మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా 90 రూపాయలు భోజనం అవుతుంది మేడం. టిఫిన్ కానీ రోజుకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక ప్లేట్కి 90 రూపాయలు అవుతుంది మేడం. కానీ భోజనం తినేవాళ్ళు మన అతిథి ఎంత ఇస్తున్నాడు? 15 రూపాయలు మేడం. ఇప్పుడు నేను తినాలనుకున్నాను, 15 రూపాయలు మాత్రమే నేను టోకెన్ తీసుకుంటున్నా. కత్తిమై 75 రూపాయలు ఎవరిస్తున్నారు మేడం? ప్రభుత్వం నిధుల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వట్లా. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాం మీకు. మనము చారిటీ నుంచి ఒక బాబు గారు పిలిపిస్తే చాలు మేడం, లక్షల కోట్లు ఆయన చేసే దానికి విలువ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాగా
దోచుకొని దాచుకునే మనుషులు కాదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే ఎంతైనా జరిగిద్దని చెప్పడానికి నిద్ర లక్షల మంది తింటున్నారు మేడం. 204 అన్నా క్యాంటీన్లో లక్షల మందిని భోజనం చేస్తున్నారు. 75 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం అక్కడ చారిటీ నుంచి కానీ ఎక్కడైనా సరే దాతలు వచ్చి ఉదారంగా సేవ చేస్తున్నారు కాబట్టి అన్నా క్యాంటీన్లు 50 నుంచి 100కు పెంచగలిగాం, 100 నుంచి 204కు పెంచగలిగాం, 204 నుంచి రేపు 500 కూడా అవుతాయి మేడం. అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మాట కోసం, మాట మీద నిలబడతారు. ఇది మంచిదని దాతలు కూడా అందరూ అనుకుంటారు కాబట్టే ఇంత చారిటీ చేయగలుగుతున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి మాట కోసం మాత్రమే ఇంతమంది దాతలు వచ్చిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. అలాగే పల్నాడు నుంచి టీడీపీ నాయకులు బాలయ్య గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బాలయ్య గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఓకే, వినిపిస్తుంది మేడం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుంది. అలాగే పేదల ఆకలి తీర్చే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగింది. అలాగే గత వైసీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే గనక ఈ అన్నా క్యాంటీన్లు అనేది క్లోజ్ చేసింది. మళ్ళీ సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తోంది. మరి దీనిపై మీరేమంటారు? ఇది ఒక మంచి కార్యక్రమం మేడం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినాక మళ్ళీ పునఃప్రారంభించారు అన్నా క్యాంటీన్స్. దీంట్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. 5 రూపాయలకే మార్నింగ్ టిఫను, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేసే కార్యక్రమం మరి కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇది 100% సక్సెస్ఫుల్. చాలా మంచి పరిణామాలతోటి ఇది ఏర్పడింది. మంచి ఆహారం, మంచి ఫుడ్ అందిస్తున్నారు. మరి అన్నా క్యాంటీన్ ద్వారా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్ తోటి ఈ కార్యక్రమాన్ని మరి అధికారం వచ్చిన తర్వాత పునః ప్రారంభించారు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు పట్టణాల్లో అయితే పేద ప్రజలు, ముఠా కూలీలు, మరి చాలా పేదలు 5 రూపాయలతోటి ఈ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. చాలా మంచి ప్రోగ్రాము ఉంది. ఇది ఇప్పుడు 200 క్యాంటీన్లు పైగా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా పెంచే కార్యక్రమం వరకు దాదాపుగా ఉన్న అన్న క్యాంటీన్లు వచ్చేసి 200 అని అన్నారు మీరు, కానీ 204 ఉన్నాయని మనతో పాటు ఇందాక టీడీపీ నాయకులు వాసు గారు కూడా అన్నారు. మరి అవి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అన్నా క్యాంటీన్లు అయితే సరిపోవట్లేదు, పేదల ఆకలికి ఇంకా అన్నా క్యాంటీన్లు ఉంటే మంచిది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? దీన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది మేడం గారు. చాలా మంది ఈ రోజు వేరే మండల స్థాయిలో కూడా కూటమి నాయకులు అడుగుతున్నారు, ఆలోచనతో ఉన్నారు, ఖచ్చితంగా పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు. థ్యాంక్ యూ బాలయ్య గారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుందని చెప్పాలి. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ క్యాంటీన్లను పునఃప్రారంభించారు. మళ్ళీ ఇక ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి టీడీపీ నేత కర్నూలు నుంచి రాజు గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇది ఒక ఏమంటే పేదవారికి, అంటే అన్నం లేని వారికి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు, అన్నానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ప్రభుత్వం ముందు చూపుతో పేదవారికి అన్నపేట ఆలోచనలో వచ్చినటువంటి ఆలోచన ఇది. మనం ఎక్కడి నుంచి ఆలోచన కానీ ఇక్కడ మనము ఒక గొప్పగా మనం ఆంధ్రప్రదేశ్ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. మీరు మా కర్నూలులో చూస్తే కర్నూలులో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి. కర్నూలులో ఒకటి పాత బస్ స్టాండ్, ఒకటి కలెక్టరేట్, ఒకటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒకటి వీగర్ సెక్షన్ కాలనీ, ఒకటి చెన్నమ్మ సర్కిల్ అని చెప్పేసి పల్లెల్లో. ప్రతి చోట పేద ప్రజలు వచ్చే ఏరియా ఇవన్నీ. అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి సానుకూలత ఉందో మనం ఇక్కడే అర్థమవుతుంది అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ కి కర్నూలులో రకరకాల జిల్లాల నుంచి రకరకాల ఊరి నుంచి వస్తారండి పేదవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద కల్పతరు లాగా ఉంటుంది అనమాట అన్నా క్యాంటీన్. ఇప్పుడు పాత బస్ స్టాండ్, కర్నూలు ఏరియాలో ఉన్న పాత బస్ స్టాండ్ అక్కడ కూడా పేదవాళ్ళు వస్తారు. చెన్నమ్మ సర్కిల్, కార్మికులు ఎక్కువ ఉంటారు అక్కడ, వాళ్ళకి ఉంటుంది. రిజర్వ్ సెక్షన్ కానీ స్లమ్ ఏరియా, ఇలాంటివన్నీ ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించి ఖచ్చితంగా పేద ప్రజలకు మంచి కలిగే విధంగా చేసేటువంటి గొప్ప ఒక సంక్షేమ పథకం ఇది.
గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏమంటే వాళ్ళ చేసినందుకు ప్రజలు వాళ్ళకు 11 సీట్లకు పరిమితం చేసి వాళ్ళు ఎంతో కూర్చోబెట్టినారు. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాలు కూడా ఆయన అటకెక్కించకుండా ఇవి కొనసాగించుంటే బాగుండేది. కానీ అవి చేయకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క ఏమంటే జన సంరక్షణకు బలైన ఒక మంచి పథకం ఈ అన్నా క్యాంటీన్. మనం ఆ రోజు ఏమి దీన్ని వ్యతిరేకించలేదు. మీరు ఎవరి పేరు మీద నడుపుకున్నా మాకు అభ్యర్థులు లేదని చెప్పడం జరిగింది. అయినా కూడా గత తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ పథకం ఎటువంటి పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పేసి ఆయన చేసడం జరిగింది. ఈ రోజు ఏమైంది, మనం రావడము వచ్చిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్ల మీద మళ్ళా 204 మనము రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు పేద ప్రజలు ఎంతో ఏమంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంది సంక్షేమ పథకం. పేదవాడికి అన్నం లేని వాళ్ళకు కూడా ఈ రోజు ప్రశాంతంగా పోయి కేవలం 5 రూపాయలకు ఈ రోజు అన్నం తినడం జరుగుతుంది. వాళ్ళకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. మరి బయట మార్కెట్ లో 5 రూపాయలకు ఏం వస్తాయి అని చూస్తే మనం ఏమి తక్కువ ఒక ఐటమ్ పేరు చెప్పిన పరిస్థితి. అలాంటిది ఈ రోజు టిఫిన్ భోజనం. జూమ్ లైవ్ లో అందుబాటులోకి వచ్చిన ప్రతి ఒక్క టీడీపీ నేతకి కూడా మెగా9 టీవీ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పుకోవాలి. అటు పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ క్యాంటీన్లను పునఃప్రారంభించారు. నామమాత్రపు ధరలకే ఇక్కడ ఆహారాన్ని అందిస్తున్నారు. దీంతో పేదలు, కార్మికులు, విద్యార్థులు ఈ క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ అన్నా క్యాంటీన్ల వద్ద రద్దీ నెలకొందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చిగురుస్తుందని చెప్పుకోవాలి. ఇది ఇవాల్టి మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా9 టీవీ.